చూస్తాము. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో ఆపరేషన్లు వికటించినటువంటి ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. 5 బాలింతల అస్వస్థతపై ప్రభుత్వం కమిటీ వేసింది. ఆపరేషన్ టైంలో డ్యూటీలో ఉన్నటువంటి 2 స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయడంతో పాటు అనస్థీసియా డాక్టర్ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగిస్తూ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. అస్వస్థతకు గురైన 5 బాలింతల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీరిలో 2 పూర్తిగా కోలుకోవడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరో 3 బాలింతలు ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. పేషెంట్స్ ని కూడా చూడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 పేషెంట్స్ వారికి కొద్దిగా ఇంకా రక్త కణాలు పెరగకపోవడము, కొద్దిగా మూత్రం కూడా చాలా తక్కువ క్వాంటిటీలో రావడం మూలంగా వారిద్దరిని ముందు జాగ్రత్త చర్యగా నిమ్స్ డైరెక్టర్ గారితో మాట్లాడి, అలాగే ఈ విషయం ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి వారి చేత డైరెక్టర్ గారికి మాట్లాడించేసి 2 పేషెంట్స్ని గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి పంపించడం జరిగింది. ఏదైతే 10వ తారీఖు రాత్రి అడ్మిట్ అయిన రిఫర్ అయిన కేసు ఏదైతే ఉండనో ఆ కేసు ప్రుడెన్స్ హాస్పిటల్లో ఉండే, అక్కడి నుంచి కూడా వాళ్ళు కూడా ఈ కేసు కొద్దిగా నిమ్స్లో అయితే తొందరగా బాగయ్యే అవకాశం ఉంది అంటే ఆ కేసుని కూడా ఈరోజు అంబులెన్స్ ఇచ్చి నిమ్స్కి చేరవేయడం జరిగింది.